నువ్వు నాతో బయటికి వస్తే సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Gale. మాయ చేసలే చాకుమాటుగా ఊసులాడలే. ఈనాటి ఆల్ ఇండియా బీజీ వెల్ఫేర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మన గూడూరు వెంకటేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన మన జాతీయ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు అందరికీ కూడా స్టేజ్ ముందున్న మన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నా పేరు దొంగ కృష్ణ అండి. గౌడ చెట్టు బలిజ శ్రీసేన ఈడిగ యాత సంఘ ప్రధాన కార్యదర్శిని. నేను మాది నేటివ్ ప్లేస్ పాలకొడేరు మండలం. నేను గత 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను అండి. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో ఉంటూ మొన్ననే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరఫున చట్టసభల్లో 33 రిజర్వేషన్ అనే నినాదంతో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మన కేబినెట్ సమావేశంలో వాళ్ళు ఏర్పాటు చేసి దాన్ని పార్లమెంట్ పంపించడం జరిగింది. రాబోయే టైంలో మన జాతీయ అధ్యక్షుల వారు ఢిల్లీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారిని అక్కడ లాబింగ్ చేసి దాన్ని అమలు జరిపే విధానంగా మనం పోరాడి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సభాముఖంగా మన అధ్యక్షుల వారికి నేను సమన్వయంగా మనం చేసుకుంటున్నాను. రాబోయే టైంలో మనంతా కూడా సంఘటితంగా పోరాడి పార్టీలకి అతీతంగా మనం పోరాడి మన హక్కుల్ని సాధించుకోవడానికి మనందరూ ఇక్కడ కలయడం జరిగింది. మన పాలకొల్లు సమావేశంలో మన జిల్లా ఒక కార్యవర్గాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. ఆ రోజు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో నేను వేరే కార్యక్రమాల మీద వెళ్ళైపోయాను. ఆ రోజు మన గౌరవ జిల్లా అధ్యక్షులుగా మన కందిబోయిన సుబ్రహ్మణ్యం గారిని వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే రాబోయే టైంలో భీమవరం నుంచి మేము జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మా
భీమవరం నుంచి రూరల్ నుంచి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు హామీ ఇస్తూ రాబోయే టైంలో అలాగే మిగతా మండలాలు కూడా కమిటీలు వేసి మనం ఈ యొక్క 140 సుమారు బీసీ కులాలు ఉన్నాయండి. ఆ కులాలందరికీ కూడా అంటే మన ఇక్కడ క్యాస్ట్ వైజ్ కాదు, అన్ని కులాలు బీసీ కులాలు అందరూ కలిసి మనం సంఘటితంగా పోరాడాలి. ఈ యొక్క అలాగే మన యువత ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నాడు మన సింగు. అయితే ఆయన గత నాకు 2 months నుంచే పరిచయం. ఆయన సడన్ గా పాలకొల్లు మీటింగ్ పెడతా అంటే దానికి ఫోన్ చేసి ఇలా మీటింగ్ పెట్టారండి, తమరు వస్తున్నారంట కదా అని పాప ఆయన ఫోన్ నెంబర్ పెడితే వచ్చారు. ఆ రోజు నుంచి పరిచయం అయ్యారు. ఆయన ఎంతో ఉత్సాహంగా యువత ఎంతో ఎదరికి ఉండి యువత ప్రధాన కార్యదర్శి ఇవ్వడం కూడా మన సింగ్ గారిని కూడా వారికి సభకు పరిచయం చేస్తున్నాం. ఆయన ఎంతో యాక్టివ్గా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన జాతీయ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నేను మీటింగ్ పెట్టుకుంటానని చెప్పేసి అని వారం 10 రోజుల నుంచి కూడా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఇక్కడికి మా మండల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను ఒకటి తెలియజేసుకోవాలనుకుంటున్నానండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే ముందుగా నన్ను క్షమించాలి. ఇందులో ఇంతమంది పెద్దల వేదికను అలంకరించారు. ఈ పెద్దల్లో ఎవరెవరు ఏంటి అనేది ఒక ఇండివిజువల్ గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎవరు ఏంటి అన్నది ఎవరికి తెలియట్లేదండి. ఇంతమంది స్టేజ్ ఎక్కించేటప్పుడు కన్ఫ్యూజన్ లో ఇంతమందిని వర్గీకరించి ఎక్కించారు. కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళ పదవి ఏంటి అన్నది మేము తెలుసుకోవాలంటే ఒక 10 మందికి చెప్పాలన్నా, మేము ఇంకొకరికి ఇన్స్పైర్ చేసి చెప్పాలన్నా మాకు ఒక అనుభవం కావాలి. కాబట్టి పెద్దలందరూ ఇది గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అందరూ చెప్తున్నారండి, ఐక్యతగా ఉండాలి, మనం ఇది చేయాలి అది చేయాలి అని అందరూ చెప్తున్నారు. కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉందండి. మన దాకా వస్తేనే కానీ ప్రతి విషయంలో ఎవరూ అలక్ట్ అవ్వట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎన్ని సజెషన్స్ ఇచ్చినా, ఎంత సజెషన్ ఇచ్చినా వాళ్ళ కష్టంలో ఉన్నారు అని అంటే మనం నలుగురికి సాయం చేయకపోవచ్చు. కానీ మన వర్గం తరపున కానీ మన అందరి తరపున కానీ మేము చేయూతనిచ్చి మిమ్మల్ని నిలబెడతామన్న ఆశలు మనం భరోసా కల్పించగలిగితే ఎంతమంది బీసీలు ఉన్నారన్నది వారందరూ మన ముందుకు వచ్చి నిలబడతారండి. మనం ఆ ఆశలు కల్పించలేకపోతున్నాం. ఒక గూడూరు సత్యనారాయణ గారు ఇంతలాగా తపన పడి ఈ రాష్ట్ర వెంకటేశ్వరరావు గారు ఇంత తపన పడి ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చారంటే దానికి ఒక అర్థం ఉందండి. దాన్ని మనం ఎందుకు గౌరవించాలని అంటే మనం అంటూ ఏంటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. చట్టసభల్లోనే కాదు, ఒక వ్యక్తిగతంగా మనం నిరూపించుకోవడానికి. రాష్ట్రంలో మనం ఉన్న పదవుల గురించి చెప్పుకోవడానికి అయితే చాలా ఉంటాయండి. కానీ మన వృత్తిని గౌరవించి మనకంటూ ఒక అవకాశాన్ని కల్పించాలంటే దాన్ని మనం అందరం సమిష్టిగా పోరాడి సక్సెస్ఫుల్ గా మనం దాన్ని రప్పించుకోవాలని కోరుకుంటున్నానండి. ఒక్కరికి, పెద్దలకి, చిన్నలకి, నా తోటి మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాలనుకునేది చాలా బాగా వాళ్ళే చెప్పేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా మనం బీసీలు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరి పనులు వాళ్ళేనండి. ఇక్కడ ఎందుకంటే బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. అంటే ఇప్పుడు అన్ని కులాలు కలిపేసి బీసీలు అయిపోయాం. బీసీలో ఏ, బి, సి, డి, ఈ అంటూ 5 విభాగాల కింద విడదీస్తారు. మనం ఆ విభాగాల్లో కూడా మళ్ళీ కేటగిరీలు ఉన్నాయి. మనం చదువుకునేటప్పుడు కూడా ఏకి ఒక కేటగిరీలో మనకు పర్సంటేజ్ ఉంది, బికి ఒక కేటగిరీలో పర్సంటేజ్లో మీకు ప్రతిదీ కూడా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవేమి ఎవరికి తెలియవు, ఓన్లీ బీసీ అంతే. మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే మన పిల్లలు చదువు కోసం వెళ్ళినప్పుడు, మన పిల్లలు ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు, వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు రాసినప్పుడు ఆ పర్సంటేజ్లో అప్పటి వరకు కూడా మనం గమనించమండి. మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి బీసీ మహిళ పెట్టిన మీటింగ్లకు వచ్చినప్పుడు మీరు మీ పిల్లలకి ఈ విషయాల గురించి కొంత చెప్పినప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. యాక్చువల్గా పిల్లలెవరికి కూడా ఈ విషయాల గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నాలెడ్జ్ కూడా లేదు, ఇవేంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా వరకు చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ మంది చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా దీని మీద కొంత అవగాహన ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకైతే అసలు దీని గురించి ఏం తెలియదు. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్స్ లేకపోతే ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే విద్యా దీవెనలు సంథింగ్ అలాంటి ఏవి కూడా వాళ్ళు అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే గవర్నమెంట్ పిల్లలు చదువుతారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. గవర్నమెంట్లో కూడా విద్యా విధానాల్లో మార్పు రావాలండి.
ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి చదువుకునే విధానాన్ని తీసుకురావాలంటే మనం ముందర అడగాలి గవర్నమెంట్ని. గవర్నమెంట్ మీద మనం ముఖ్యంగా మనకు కావాల్సింది విద్య, వైద్యం అండి. ఉండటానికి ఇల్లు ఎలాగో, తినటానికి తిండి ఎలాగో, అలాగే విద్య కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలను చదివించడం మానేశారండి. చాలా తక్కువ చదువుతున్నారు, ఇంటర్తోనో అలాగా చదవడం మానేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఆడపిల్లలు చదవడం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలు చదవడం. వాళ్ళు చదవడంలో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని చదువుతున్నా కూడా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఏంటి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, లేకపోతే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. మీకు అలా లేనప్పుడు మీరు ఈ సంఘాలకి మీటింగ్లకి వచ్చినప్పుడు ఎవరు మీకు ఇలాంటి విషయాల్లో సాయం చేయగలరు అనే విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి ఎటువంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలిగే వాళ్ళని పట్టుకొని వెళ్ళాలి. అంతే మీరు వెళ్ళి వాళ్ళని నాకు చేయట్లేదు అంటే వాళ్ళు చెప్పేది మీకు నచ్చదు. నేనెందుకు ఇలా చెప్తున్నాను అంటే మీనేంటి పాల్ పరమేశ్వరరావు గారు ఏంటి, మేము ఇదే లీగల్ ప్యానల్లో ఉన్నాం. నేను కూడా జనసేన నుంచి లీగల్ నెంబర్ని అండి. మనకి భీమవరానికి జనసేనకి 3 నెంబర్స్ ఉన్నారు, అందులో నేను ఒక నెంబర్ని. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరుగా వెళ్ళిపోయి లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేకపోతే అంత వివరం లేని వాళ్ళు మీ సమస్యని అర్థమయ్యేలాగా అవతలేపు వాళ్ళకి చెప్పగలిగే వాళ్ళని తీసుకెళ్ళగలిగినప్పుడు మీ సమస్యని తప్పకుండా వింటారండి. అలాగా పాల పరమేశ్వరరావు గారు ఉన్నారు. సో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భీమవరంలో ఒక స్టేషన్లో మనం వెళ్ళాలంటే వీళ్ళు ఎవరినైనా పట్టుకొని వెళ్తే వాళ్ళు మన సమస్య చెప్తే ఆ సమస్యకి తగ్గట్టుగానే ప్రశ్నకు సమాధానం ఇస్తారు, లేదా ఆ ప్రశ్నకి వాళ్ళు జవాబు ఇస్తారు అని మీకు ఆ ఐడియా వస్తుంది. సో నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ అంటలేదు, తప్పుగా కూడా తీసుకోవద్దు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి.